కష్టాల్లో ఉన్నటువంటి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దీక్షా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. రైతులకు పంట నష్ట పరిహారం కావచ్చు, పండినటువంటి వరి పంటకు బోనస్ కావచ్చు, అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు, ఇలాంటి అంశాల మీద కాంగ్రెస్ ప్రభుత్వము తొందరగా నిర్ణయం తీసుకొని రైతులను ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు ఈ యొక్క రైతు దీక్షా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం దేవరకద్ర మండల కేంద్రంలో దీక్ష చేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అలా చెప్పండి, ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఈ దీక్ష నుంచి అసలు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? నియోజకవర్గంలో కూడా మీరు కూడా ఇప్పటికే ఎండిన పంటలను కూడా పరిశీలించడం జరిగింది. ఈరోజు దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో దాదాపు 1000 మందికి పైగా రైతులతోటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చి మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి రైతులను ముంచుతూ ఉందో, ఈ రైతులను ముంచుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్న ఆలోచనతోటి ఏదైతే వాళ్ళు మాట ఇచ్చిర్రో వరికి గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తామని, దాన్ని ఇమ్మీడియట్గా టేకప్ చేయాలని, అదేవిధంగా పంటలు కోతలకు వచ్చినాయి కాబట్టి కొనుగోలు సెంటర్లు పెట్టాలని, అదేవిధంగా వీళ్ళ పరిపాలన మూలంగా టైంకు నీళ్ళు ఇవ్వక, కరెంట్ ఇవ్వక గత 10 సంవత్సరాల్లో రైతులు ఎన్నడూ గోసపడలేదు, ఇవాళ గోసపడుతూ ఉన్నారు. అందుకే ఎండిపోయిన పంటలు నష్టపోయిన రైతులకి 25,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాల్సిందిగా మేము ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ దేవరకద్ర కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో రైతు దీక్ష చేస్తూ ఉన్నాం. నేను నా కాన్స్టిట్యున్సీలో కూడా మొన్న మద్నాపూర్ మండలంలో తిరిగినప్పుడు ఇంకా నాని రైతు క్లియర్గా చెప్తా ఉన్నాడు, సార్ నేను 30,000 ఖర్చు పెట్టుకున్నా, మళ్ళీ నేను కౌలు తీసుకొని చేసుకున్నా, మొత్తం కలిస్తే 50,000 పెట్టుబడి పెట్టినా, నా రైతు బందే రాలేదు, మళ్ళీ ఉల్టా నేను తెచ్చిన పైసలు, అప్పుకు తెచ్చిన పైసలు 50,000 నష్టపోయినాం. ఇలా ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ముంచుతూ ఉంది అనేది. అందుకే నేను ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నది ఒకటే, రైతుల పక్షాన గత ప్రభుత్వము లేదా కేసీఆర్ గారిని ఎట్లా బదనాం చేయాలన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేస్తుండేదే తప్ప రైతులను ఎట్లా ఆదుకోవాలి, మాకు ఒక అవకాశం వచ్చింది, కేసీఆర్ గారు 10 ఏళ్ళు అంతకుముందు 14 ఏళ్ళు ఉద్యమం చేసి ఎట్లా రాష్ట్రాన్ని తెచ్చిండు, రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఎట్లా అయ్యింది, ఇవన్నిటిని బేరీజ్ చేసుకొని ఇంకా దానికంటే గొప్పగా ఎట్లా ఆలోచన చేయాలి తప్ప ఎంతసేపు గత 4 నెలలుగా చూస్తున్నాం మనం. 4 నెలలుగా కేసీఆర్ గారిని తిట్టడం, గత ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప కొత్తగా ఏదన్నా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారా? ఇలా 6 గ్యారంటీలు అన్నారు, ఆ 6 గ్యారంటీలో 13 హామీలు ఉన్నాయి, అవి కాక 420 హామీలు ఉన్నాయి. ఏది పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం మీద వాళ్ళకు అసలు కాన్సన్ట్రేషనే లేదు. ఇలా నీళ్లు ఉన్నాయి, నిన్న కేసీఆర్ గారు చెప్పారు, ఇలా గోదావరిలో నీళ్లు ఉన్నాయి, గత 3 నెలలుగా నీళ్లు పోతున్నాయి, ఆ నీళ్లను లిఫ్ట్ చేసి ఇలా రైతులను కాపాడే అవకాశం ఉండి కూడా కేసీఆర్ గారిని, గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న ఒక దురుద్దేశ కుట్రతోటి ఇలా రైతుల కడుపు కొడతా ఉన్నారు. సాగునీరుకు సంబంధించి మీ నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో కూడా చెక్ డ్యాంలన్నీ కూడా నిండుకుండలా కనిపించాయి, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది? దానికి సంబంధించి రైతులు ఏమంటారు? నేను అంటే రైతులకి ఇప్పటికే అనుభవంలోకి వచ్చింది, అరే కేసీఆర్ గవర్నమెంట్లో దేవరకద్ర కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉండే, ఈ గవర్నమెంట్లో ఎట్లా ఉంది అని. పోయిన సంవత్సరం మే 27, 28 నాకు ఇప్పటికి ఐడియా ఉంది. రైచూరు నుంచి ఒక మిత్రుడు వస్తూ బండ్రవల్లి కాడ ఫోటో దిగి ఏందన్నా మే 28లో కూడా ఈ బండ్రవల్లి చెక్ డ్యాము అలుగు వాడుతుంది అని ఇప్పటికి నా దగ్గర ఫోటో ఉంది. ఇవాళ గత 2-3 నెలలుగా మొత్తం ఎండిపోయినాయి, బోర్లు రీఛార్జ్ కావట్లేదు. అంటే ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న పాలకులకు కానీ అరే నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, ఎట్లా ఆదుకోవాలన్న కాన్సన్ట్రేషనే లేదు. ఇలా మేము పోయినసారి కోయిల్ సాగర్లో 27 ఫీట్లు ఉంటే కూడా లాస్ట్ తడి వరకు రైతులకి లాస్ట్ ఎకరాకు వరకు నీళ్ళు ఇచ్చినాం. ఇవాళ 32 ఫీట్లు ఉన్నాయి, అయినా ఇవ్వాలన్న సోయి లేదు. అరే రైతుల పంట ఎంత వేసిర్రు, ఎన్ని నీళ్ళు ఇవ్వాలా, ఎన్ని టన్నులు ఇవ్వాలా, ఇవ్వాలా ఏ ఆలోచన లేదు వాళ్ళకి. ఎంతసేపు అదొక భ్రమలో మునిగిపోతూ ఉన్నారు తప్ప రైతులను ఎట్లా కాపాడుకోవాలి. ఇవాళ 2 లక్షల రుణమాఫీ అన్నారు, మాయమాటలు చెప్పారు, అది లేదు. రైతు భరోసా మేము 15,000 ఇస్తామన్నారు, ఆ 10,000కి ఇయ్యాలటి వరకు దిక్కు లేదు. 3 ఎకరాల వరకు వేసారు, ఇయ్యాలటి వరకు కూడా మిగతా రైతులకు వేయలేదు. అంటే రైతులకు ఏదైతే ప్రామిస్ చేసిందో ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నిలబెట్టుకోవట్లేదు. అందుకే మేము రైతాంగాన్ని కొడతా ఉన్నాం, ఒక్కసారి మేల్కొనండి. కాంగ్రెస్ గవర్నమెంట్ 2014 కంటే ముందు ఈ జిల్లాలో 14 లక్షల మంది వలసలు పోయే పరిస్థితి నుంచి ఈ జిల్లాలో ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చి
పాత పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి కొత్తగా పాలమూరు రంగారెడ్డిని తీసుకొని వచ్చి చెక్ డ్యాములు కట్టి వాగుల నీళ్ళు వదిలి వాగుల ద్వారా చెరువులకు నీళ్ళు వదిలి ఇలా ఎప్పుడు గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ చెరువులు ఎండిపోయిన పరిస్థితి కనిపించలేదు. ఇలా మిషన్ కాకతీయ కింద చెరువులు మంచిగా చేసుకోవడం కాదు, ఇవన్నీ చేసిన తర్వాత కూడా ప్రజలు ఎందుకో అలవిగానే హామీలకు మోసపోయారు. కానీ ఇలా వాళ్ళ కష్టం అర్థమవుతా ఉంది. అందుకే మాకు ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిర్రు. ప్రతిరోజు కూడా ప్రజల పక్షాన కొట్లాడతాం. ప్రతిరోజు కూడా ప్రజల ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే వరకు ఇలా ప్రజాక్షేత్రంలో ఉంటాం, రైతుల పక్షాన ఉంటాం, రైతుల కొరకు కొట్లాడతామని తెలియజేసుకుంటాం. మళ్ళొక్కసారి మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అంటే మా తోలుమందం ప్రభుత్వాన్ని మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు రైతులకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చండి, కొనుగోలు సెంటర్లు పెట్టండి, కొనుగోలు సెంటర్ల కాడ 500 బోనస్ ఇవ్వండి. ఇవ్వకపోతే ఆ ప్రతి కొనుగోలు సెంటర్ కాడ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, రైతులు కావచ్చు, రైతుల కొరకు ప్రతి కొనుగోలు సెంటర్ కాడ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు ఇచ్చినటువంటి హామీలు వరి పంటకు 500 బోనస్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా పంట నష్టానికి సంబంధించి 25,000 పరిహారం వెంటనే ఇవ్వాలని చెప్పి ఆల వెంకటేశ్వర రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా రైతు దీక్షలో పాల్గొంటూ ఉన్నారు. అమలుకు సాధ్యం కానటువంటి హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని, రైతుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. విడేన్ శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.